బ్రేకింగ్ చూస్తున్న మరో పాదయాత్రకు సిద్ధమన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పల్నాడు, ఏలూరు నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వానికి 3 ఏళ్లు మాత్రమే మిగిలాయన్నారు. ఇక మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని, అప్పటి నుంచి ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానన్నారు ఆయన. ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి, మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళు అయితే కలకలలాడుతూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి, లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. స్కూళ్ళు నాశనం అయిపోయాయి. పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక 8 క్వార్టర్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేసేయాలి. ఒక క్వార్టర్ అయిపోతూనే, ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో
పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి 16వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అక్కడ ఆగిపోయింది. అంతే, అక్కడ నుంచి ఈ నిన్న డిసెంబర్కు ఏకంగా 8 క్వార్టర్స్. ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 700 కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే 8 క్వార్టర్స్ అంటే 8 × 7 5,600 కోట్లకు గాను కేవలం 700 కోట్లు. బ్రేకింగ్ చూస్తున్న మరో పాదయాత్రకు సిద్ధమన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పల్నాడు, ఏలూరు నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కుటుంబ ప్రభుత్వానికి 3 ఏళ్లు మాత్రమే మిగిలాయన్నారు. ఇక మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని, అప్పటి నుంచి ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానన్నారు ఆయన. మరో పాదయాత్రకు సిద్ధమన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పల్నాడు, ఏలూరు నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వానికి 3 ఏళ్లు మాత్రమే మిగిలాయన్నారు. ఇక మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని, అప్పటి నుంచి ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానన్నారు ఆయన. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం.